హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మ్యాంగో రైస్. మా వాళ్ళకి పులిహోరలో ఎన్ని వెరైటీలు చేసినా చాలా ఇష్టం అనమాట. అండ్ ఇది స్పెసిఫిక్గా మ్యాంగోది అయితే చాలా చాలా ఇష్టం. మ్యాంగోని తురిమేస్తానమాట, ముక్కలు చేయను. ముక్కలు చేస్తే వాళ్ళు తీసి పక్కన పెడతారు, కానీ మ్యాక్సిమం క్యారెట్, బీట్రూట్, మ్యాంగో ఇవన్నీ తురిమేస్తాను వాళ్ళకి ఈజీగా తినేసేటట్టు. స్పూన్ పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు కదా, అందుకని సేమ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చేసేటట్టే రెగ్యులర్గా పోపు వేసుకోవడం. ఖచ్చితంగా మ్యాక్సిమం పల్లీలు ఉంటాయండి, కరివేపాకు కూడా వేయడానికి ట్రై చేస్తా. వాళ్ళు తినకపోయినా అట్లీస్ట్ ఆ ఫ్లేవర్ వాళ్ళకి తగిలితే ఈజీగా డైజెషన్ అవుతుందని చెప్పి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ వేసి అండ్ రైస్ ముందే కుక్ చేసి పెట్టేస్తాను. ఓన్లీ పోపు వేసేటప్పుడే వీడియో తీస్తాను అనమాట. దీంతోపాటు సైమల్టేనియస్గా వీళ్ళకి టిఫిన్ కూడా చేస్తానండి. అన్నీ రెడీ పెట్టిన తర్వాత వాళ్ళని లేపి వాళ్ళకి స్నానాలు పోసి అప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి బాక్సెస్ బ్యాగ్లో పెడతాను అనమాట. ఇందుకే నా వీడియోస్ ఎలా ఉన్నాయి, సింపుల్గా ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా నా ఫుడ్. నేను కుక్ చేసే రెసిపీస్ అన్నీ మీకు కూడా నచ్చాయా? నచ్చితే కమెంట్ చేయండి. అన్నట్టు నేను ఒక వీడియో పెట్టాను కదా పుట్నాల పొడి, ఆ పొడులు మటుకు పులిహోరలో వేయనండి. పులిహోరలో వేస్తే మెంతి పొడి, కానీ అది చాలా వేడి కాబట్టి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నుంచి వేడి చేస్తుంది కాబట్టి వేయను. పల్లీల పొడి, పల్లీలు ఆల్రెడీ వేస్తాం కాబట్టి పల్లీల పొడి చేయలేదు. ఇంకా పుట్నాల పొడి వేరే రైస్లలో వేస్తాను, కానీ ఖచ్చితంగా పులిహోరలో అస్సలు వేయనండి, మా వాళ్ళకి అస్సలు నచ్చదు. అది సంగతి. నువ్వుల పొడి వేసుకోవచ్చు, నువ్వుల పొడితో పులిహోర బాగుంటుంది, కానీ అది ఓన్లీ చింతపండు పులిహోరలో వేస్తాను. నిమ్మకాయ పులిహోరలో కానీ, మామిడికాయ పులిహోరలో కానీ, మళ్ళీ ఇంకోటి ఆమ్లా చేస్తాం కదా, ఆమ్లా కూడా ఇలాగే ఇస్తానన్నమాట, విటమిన్ సి బాగా వస్తుందని చెప్పి. ఇంకేంటి విశేషాలు కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాం. బట్ ఓన్లీ వెజ్ అండి, నో నాన్ వెజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అయ్యయ్యో చూసారా, కొంచెం మాడింది. కొంచెం బయటికి వెళ్ళి ఏదో పని చూసి లోపలికి వచ్చేసేపు అడుగంటేసింది, అందుకే కొంచెం తీసేసానండి. మా వాళ్ళకి ఈ ఫుడ్ చేసినప్పుడు భలే ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలకి ఈ ఫుడ్స్ ట్రై చేశారా? ట్రై చేస్తే వాళ్ళు ఏమన్నారు చెప్పండి. అన్నట్టు ఇక్కడ రైట్ సైడ్లో దోశ చూడండి ఎలా ఉందో, మినపట్టు. అది ఎర్రగా కాలితే మ్యాక్సిమం జనాలకు నచ్చుతుంది, కానీ మా పిల్లలకి నచ్చదండి, రాక్షసులు.